షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. అవుట్ అయ్యాక తలదించుకుని పెవిలియన్కి వెళ్లేవాడు సామాన్యుడు. కానీ వెళుతూ వెళుతూ బౌలర్ అహంకారాన్ని ఒక్క సైగతో పాతాళానికి తొక్కేవాడు మొనగాడు. నిన్న జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో సరిగ్గా ఇదే జరిగింది. పాకిస్తాన్ బౌలర్ వికెట్ తీశానన్న ఆనందంలో నోరు జారాడు. మైండ్ గేమ్ ఆడటానికి ట్రై చేశాడు. కానీ మన ఇండియన్ కుర్రాడు ఒకే ఒక్క చేతి సైగతో ఆ బౌలర్ పరువుని గాల్లో కలిపేశాడు. స్టేడియం మొత్తం షాక్ అయిన ఆ ఇన్సిడెంట్ ఏంటి, ఆ బౌలర్కి మనోడిచ్చిన ఆ సైలెంట్ వార్నింగ్ ఏంటో తెలిస్తే గూస్ బంప్స్ రావడం ఖాయం. దుబాయ్ వేదికగా అండర్-19 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఓడిపోయింది. పాకిస్తాన్ 347 పరుగుల భారీ టార్గెట్ని ఛేదించలేక చతికిలబడింది. క్రీడల్లో గెలుపోవడం సహజమే, కానీ పాక్ ప్లేయర్స్ వికెట్లు తీస్తున్న క్రమంలో హద్దుమీరి ప్రవర్తించారు. నోటికి పని చెప్తూ భారత ప్లేయర్స్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అయితే మన ప్లేయర్స్ ధీటుగానే సమాధానమిచ్చారు. ముఖ్యంగా యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ చేసిన ఓ సైగ పాక్ తిక్క కుదిర్చేలా చేసింది. మన భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ వచ్చి రావడంతోనే పాక్ బౌలర్లని ఉతికారేశాడు. కేవలం 10 బంతుల్లోనే 26 పరుగులు కొట్టి పాకిస్తాన్కి చెమటలు పట్టించాడు. సరిగ్గా అప్పుడే పాక్ బౌలర్ అలీ రజా వేసిన బంతికి వైభవ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వికెట్ పడగానే అలీ రజాకి పూనకం వచ్చింది. వైభవ్ దగ్గరికి వచ్చి గట్టిగా అరుస్తూ ఏదో స్లిడ్జింగ్ చేస్తూ అవమానించే విధంగా ప్రవర్తించాడు. సాధారణంగా ఎవరైనా సరే సైలెంట్గా వెళ్ళిపోతారు, కానీ వైభవ్ వెనక్కి తిరిగాడు. అలీ రజా అరుపులు చూసిన వైభవ్ చాలా కూల్గా అతని కళ్ళలోకి చూసి తన చేతిని కిందికి దించి తన కాలి బూటు వైపు చూపించాడు. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు నా కాలి కంటిన దుమ్ముతో సమానం అని. ఆ ఒక్క సైగతో పాక్ బౌలర్ ముఖం మాడిపోయింది. మాటలతో రెచ్చగొట్టాలి అనుకున్న వాడికి చేతలతో సమాధానం చెప్పి నోరు మూయించాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ వీడియోని వైరల్ అవుతోంది. వీడు సామాన్యుడు కాదురా సామి, విరాట్ కోహ్లీకి జూనియర్లా ఉన్నాడు అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మ్యాచ్లో గెలుపోటములు పక్కన పెడితే పాకిస్తాన్ వాళ్ళ అతికి వైభవ్ ఇచ్చిన ఈ కాలిధూళి కౌంటర్ మాత్రం హిస్టరీలో నిలిచిపోతుంది. వైభవ్ యాటిట్యూడ్పై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.